మిషన్ వాత్సల్య పథకానికి సంబంధించి గత వీడియోలో కొంతమంది ఏమని కామెంట్ చేశారంటే, మిషన్ వాత్సల్య పథకానికి సంబంధించి అర్హుల జాబితాని తెలుసుకోవచ్చా అని అయితే అడిగారు. ఆ వివరాలేంటో చూద్దాం. అలాగే మిషన్ వాత్సల్య పథకానికి సంబంధించి ఎవరైతే అర్హులున్నారో వారందరికీ కూడా ఒకేసారి అమౌంట్ అయితే రిలీజ్ చేయడం లేదు. విడతల వారీగా అమౌంట్ అయితే రిలీజ్ చేస్తున్నారు. దానికి సంబంధించి వివరాలు కూడా ఈ వీడియోలో అయితే చూద్దాం. మిషన్ వాత్సల్య పథకానికి సంబంధించి అర్హుల జాబితా తెలుసుకోవచ్చా అంటే ప్రస్తుతానికైతే అంటే నేను ఈ వీడియో చేసే టైంకైతే ఆన్‌లైన్‌లో ఈ మిషన్ వాత్సల్య పథకానికి సంబంధించి లిస్ట్ అనేది తెలుసుకోవడానికి ఎలాంటి లింక్ అయితే లేదు. అంటే లిస్ట్ అనేది ఆన్‌లైన్‌లో అందుబాటులో అయితే లేదు. కానీ పాత వీడియోల్లో అంటే నేను చేసిన ఓల్డ్ వీడియోస్‌లో కొంతమంది కమెంట్స్ అయితే చేశారు. వెతకగా ఒక కమెంట్ అయితే దొరికింది. వాళ్ళేం కమెంట్ చేశారంటే, వాళ్ళు అర్హులా, అనర్హులా అన్న విషయాన్ని అంగన్వాడీ టీచర్ ఫోను చేసి చెప్పినట్లుగా అయితే చెప్పారు. అంటే మీరు ఎలిజిబుల్లా, ఇనెలిజిబులా అన్న విషయాన్ని ఒక్కసారి అంగన్వాడీ టీచర్‌ని కలిసి తెలుసుకోండి. ఒకవేళ వాళ్ళకి తెలియకపోతే ఎవరిని అడిగి తెలుసుకోవాలా అన్న విషయాన్ని కూడా అంగన్వాడీ టీచర్ అయితే చెప్తారు. అంటే వారి దగ్గర లిస్ట్ అనేది లేకపోయినా కనీసం ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఎవరిని కనుక్కుంటే ఆ లిస్ట్ అనేది తెలుస్తుందన్న విషయం అయినా మీకైతే తెలుస్తుంది. కాబట్టి ఒకసారి అంగన్వాడీ టీచర్‌ని అయితే కలిసి వివరాలైతే తెలుసుకోండి. అలాగే ఈ మిషన్ వాత్సల్య పథకానికి సంబంధించి ఎవరైతే అర్హులున్నారో వారందరికీ కూడా ఈ అమౌంట్ అనేది ఒకేసారి రిలీజ్ చేయడం లేదు. అది కూడా ముందుగా ఎవరికి రిలీజ్ చేస్తున్నారంటే అనాథ పిల్లలకి, అలాగే ఎవరైతే దీర్ఘకాలిక ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతూ ఉంటారో అలాంటి పిల్లలకి కానివ్వండి, లేదా దీర్ఘకాలిక ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పిల్లలకి కానివ్వండి, వీళ్ళందరికీ కూడా ఈ మిషన్ వాత్సల్య అమౌంట్ అనేది ముందుగా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి అయితే రిలీజ్ చేస్తున్నారు. అంటే మిగిలిన అర్హులు ఎవరైతే ఉన్నారో వారికి ఇంకా రిలీజ్ చెయ్యరా అంటే రిలీజ్ చేస్తారు. కానీ ఇక్కడ అనాథ పిల్లలు కానివ్వండి, లేదంటే దీర్ఘకాలిక ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఎలాంటి ఇన్‌కమ్ సోర్స్ అయితే ఉండదు. వాళ్ళకి అక్కడ ఇంట్లో సంపాదించి తెచ్చేవాళ్ళైతే ఎవరు లేరు. కాబట్టి ముందుగా అలాంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ మిషన్ వాత్సల్య అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారు. తర్వాత మిగిలిన అర్హులు ఎవరైతే ఉన్నారో అంటే తల్లి గాని, తండ్రి గాని ఎవరో ఒకరు లేకపోవడం ఇలా ప్రభుత్వం ప్రిఫరెన్స్‌గా తీసుకుంటుంది. అసలు ఎవరికిస్తే ఎక్కువ ఉపయోగం అంటే ఉన్న బడ్జెట్‌లో ముందుగా ఎవరికిస్తే ఎక్కువ ఉపయోగం అవన్నీ కూడా వివరాలన్నీ చెక్ చేసుకొని తర్వాత మిగిలిన వారికి ఆ అమౌంట్ అయితే అందజేస్తారు. ఇలా కొంతమందికి ప్రియారిటీ ఇచ్చి ముందుగా వారికి మాత్రమే ఈ అమౌంట్ రిలీజ్ చేయడానికి కారణాలైతే లేకపోలేదు. నేను మీకు గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఆ కారణం ఏంటి అంటే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ కంటే ఎక్కువ మంది అర్హులైతే ఈ మిషన్ వాత్సల్య పథకానికి సంబంధించి అయితే ఉన్నారు. అంటే గత ఏడాది మిషన్ వాత్సల్య పథకానికి సంబంధించి ఎంతమంది లబ్ధి పొందారో దాన్ని అంచనా వేసుకొని తర్వాత ఏ ఆర్థిక సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అయితే కేటాయిస్తుంది. ఇంతమంది లబ్ధిదారులు ఉండొచ్చు అన్న అంచనాతో బడ్జెట్ అయితే కేటాయిస్తుంది. కానీ ఏపీ రాష్ట్రానికొచ్చేసరికి చాలా రెట్లు ఎక్కువైపోవడంతో బడ్జెట్ అయితే సరిపోవడం లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది, మళ్ళీ రాష్ట్రాలైతే వెరిఫికేషన్ చేయాలి. అంటే ఏపీలో మళ్ళీ వెరిఫికేషన్ చేసి అనర్హులు ఎవరైనా ఉన్నట్లయితే తొలగించాలని చెప్పడంతో మళ్ళీ ఏపీలో వెరిఫికేషన్ అయితే చేశారు. అందులో కొంతమంది అనర్హులు ఎవరైనా ఉన్నట్లయితే ఆ లిస్ట్ నుంచి తప్పుకోవచ్చు. సో, మిగిలిన వారికి తప్పకుండా అమౌంట్ అయితే అందివ్వాలి కాబట్టి ఇలా ప్రిఫరెన్స్‌లు ఇచ్చుకుంటూ ముందుగా వీళ్ళకి, తర్వాత వీళ్ళకంటూ అమౌంట్‌లయితే రిలీజ్ చేయనున్నారు.